హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగేలి. సో ఫ్రెండ్స్, వాట్సాప్ నుండి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది 2025లో. సో ఇది ఆల్రెడీ ఉంది, బట్ ఇంకొక కొంచెం అడ్వాన్స్ అప్డేట్ అయితే వచ్చేసింది. అదేనండి, మన ఫోటో విషయంలో అంటే హెచ్డి క్వాలిటీలో సెండ్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే వచ్చేసింది. అంటే ఆల్వేజ్ నేను మీకు ఫస్ట్ ఎలా సెండ్ చేసేవాళ్ళమో అది కూడా చెప్తాను. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ గురించి చెప్తాను. సో ఓకే, ఫస్ట్గా అయితే నేను ఇక్కడ ఫస్ట్ గురించి చెప్తాను. ఓకే, ఒక ఫోటోని మనం ఇలా సెండ్ చేస్తాం కదా. సో అది సెండ్ చేసే ఫోటో ఏదైతే ఉంటుంది కదా, సో దాన్ని ఇలా మనం హెచ్డీలో ఇట్లా మాన్యువల్గా హెచ్డీలో సెలెక్ట్ చేసేసి సెండ్ చేసేవాళ్ళం. ఫస్ట్ మనం ఇలా సెండ్ చేసేవాళ్ళం మాన్యువల్గా సెట్ చేసేసి. సో ఇప్పుడు అలా కాదు. సో మనం డైరెక్ట్గా ఆటోమేటిక్గా అయితే ఫోటో అయితే సెండ్ అవుతుంది. ఫోటో కానివ్వండి, వీడియో కానివ్వండి, హెచ్డీలో సెండ్ అవుతుంది. సో దానికోసం సెట్టింగ్ అయితే చేయాలి. అదేంటో నేను మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్గా వాట్సాప్లోకి అయితే వెళ్ళాలి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 డాట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకి మోర్ ఆప్షన్స్ అయితే కనపడతాయి. ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా అప్లోడ్ క్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది. సో మీడియా అప్లోడ్ క్వాలిటీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టాండర్డ్ క్వాలిటీ అని ఉంటుంది. అండ్ ఇక్కడ హెచ్డి క్వాలిటీ అని కూడా ఉంటుంది. మన స్టాండర్డ్ క్వాలిటీ నుండి హెచ్డి క్వాలిటీలోకి అయితే మార్చేస్తే సో ఏ ఫోటో కానివ్వండి, ఏ వీడియో కానివ్వండి, డైరెక్ట్గా మనకి హెచ్డీలోకి వెళ్తుంది. మనకి ఇట్లా హెచ్డీలో సెలెక్ట్ చేయాలని అడగదు, డైరెక్ట్గా హెచ్డీలోకి వెళ్తుంది. ఓకే, సో ఇలా మనం సేవ్ అయితే చేయాలి. సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి సెట్టింగ్ అయితే అయిపోతుంది. నేను మీకు ఒక ఫోటో అయితే నేను మీకు సెండ్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇది సెలెక్ట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ చూడండి, హెచ్డీ పైన రైట్ టిక్ అయితే వచ్చేసింది. అంటే హెచ్డీ ఆల్రెడీ అయిపోయింది. హెచ్డీ ఆప్షన్ అనేది ఆల్రెడీ అప్లై అయిపోయింది. డైరెక్ట్గా మనము హెచ్డీ పైన ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయకుండా డైరెక్ట్గా మనం పంపించేసుకోవచ్చు ఫోటో అనేది. ఓకే, సో ఇది కూడా హెచ్డీ, అంటే ఇది మనం మాన్యువల్గా చేసాము అండ్ ఇది ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఇది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ 2025లో వచ్చిన కొత్త వాట్సాప్ అప్డేట్. సో దీన్ని మీరు అప్లై చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఫోటో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పైన సెట్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫ్యూచర్లో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు.